చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈరోజు వీధుల్లోకి వచ్చి అడుగుతున్నామంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 15 ఆగస్టు రోజున జెండా ఎగరవేసి ఎర్రకోట పైన నా తల్లులు నా మహిళలు మల విసర్జన కొరకు ఈ రోజు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఇంకా ఉంది. మరి కాంగ్రెస్ ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీకి ఈ 10 సంవత్సరాల నుంచి అవకాశం ఇస్తా ఉంటే ఈ రోజు నా తల్లుల కొరకని ఉచితంగా టాయిలెట్స్ కట్టించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీకు చెప్పక తప్పదు. నా తల్లులు మహిళలు ఈ రోజు కంట తడి పెడుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్న తల్లులు కళ్ళు పాడు చేసుకుంటున్నారని చెప్పి ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పేద ప్రజల కొరకు ఉచితంగా నెలకు 5 కిలోల రేషన్ బియ్యం కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తోళ్ళు ఇస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం వల్ల ఈ రోజు నరేంద్ర మోడీ గారి బొమ్మలు కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చినట్టు కానీ ఎక్కడ కూడా మీకు కనపడవు. కానీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో రేపు రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వస్తుంది. వచ్చిన తర్వాత పేదలకు అన్ని అందే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 21 రాష్ట్రాల్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుందో తెలంగాణలో ధర్మపురిలో కూడా అదే రకంగా అభివృద్ధి చేయడానికి ఈరోజు పవన్ కుమార్ మీ ముందుకు వచ్చాడు. పవన్ కుమార్ వీరా ఇంద్రకరణ్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను మీరు అధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై హింద్ జై